రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ అధిష్టానం వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తోంది. పాదయాత్రల పేరుతో క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. కానీ ఆ జిల్లాలో మాత్రం నాయకులు ఎన్నికల సన్నాహాల సంగతి దేవుడెరుగు. ఢీ అంటే ఢీ అంటున్నారు. వర్గపోరు, గ్రూప్ రాజకీయాలతో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. బాహాబాహికి దిగేదాకా వెళ్తున్నారు. ఆ జిల్లా ఏదో, ఆ నాయకులు ఎవరో తెలియాలంటే ఈ లోగుట్టు వినాల్సింది. సిద్దిపేట జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది హస్తం పార్టీ పరిస్థితి. గ్రూపుల గోల, ఆధిపత్య పోరుతో జిల్లాలో నేతలు బహిరంగంగానే బాహాబాహికి దిగుతున్నారు. ముఖ్య నాయకులు వర్గాలుగా విడిపోయి గొడవలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నెల 3న గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటనలో మొదలైన గొడవ చినికి గాలివానలా మారింది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ నేత శ్రీకాంతరావు వర్గాల మధ్య మొదలైన వార్ కాస్త మైనంపల్లి గ్రూప్ వైపు టర్న్ తీసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాకా వెళ్లింది. జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలంటూ సొంత పార్టీ క్యాడర్ చేస్తున్న ఆందోళనలతో గజ్వేల్ కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారాన్నంతా మైనంపల్లె తెర వెనుక ఉండి నడిపిస్తున్నాడని నర్సారెడ్డి వర్గీయులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నర్సారెడ్డి బీఆర్ఎస్ కోవర్టు అని మైనంపల్లి ప్రచారం చేస్తుంటే, కాదు మైనంపల్లె బీఆర్ఎస్ కోవర్ట్ అంటూ నర్సారెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. గజ్వేల్ గొడవ సెటిల్ కాకముందే సడన్ గా సిద్దిపేట ఎపిసోడ్ తెరపైకొచ్చింది. చక్రధర్ గౌడ్ ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ఎమ్మెల్యే మైనంపల్లి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ముఖ చిత్రం తెలియని మైనంపల్లికి ఇక్కడేం పని అంటూ ఘాటు విమర్శలు చేశారు. మల్కాజ్గిరిలో ఉండాల్సిన మైనంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దిపేట ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. జిల్లాలో రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తనకు సుడా చైర్మన్ పదవి ఇస్తా అంటే మైనంపల్లి అడ్డుకున్నారంటూ ఆరోపణలు చేశారు. పార్టీలో ఎదుగుతున్న కాంగ్రెస్ నాయకులను మైనంపల్లి టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. 2 ఎపిసోడ్లలో మైనంపల్లి పేరే తెరపైకి వచ్చింది. దీంతో సిద్దిపేట, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి చిచ్చు రేపారని పార్టీలో ఆయనకు పడని వర్గాల వాదన. పార్టీకి నష్టం కలిగించే విధంగా మైనంపల్లి తీరు ఉందని, కాంగ్రెస్ పార్టీలో కలహాలు సృష్టిస్తూ మైనంపల్లి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఉండాల్సిన మైనంపల్లి సిద్దిపేట జిల్లాపై పెత్తనం చెలాయించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. గతంలోనూ పార్టీలో విభేదాలున్నా మైనంపల్లి ఎంటర్ అయ్యాకే ఈ రేంజ్లో విభేదాలు రచ్చకెక్కాయని అంటున్నారు. దీనిని మైనంపల్లి ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి తనను విమర్శిస్తున్నారని మైనంపల్లి కౌంటర్ ఇస్తున్నారు. ఇలా పార్టీలో ఎవరికి వారు విడిపోయి విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలా రోడ్డెక్కడంతో గొడవలు మరింత జటిలమవుతున్నాయి. మరోవైపు మల్కాజ్గిరిని విడిచి మైనంపల్లి 2 నియోజకవర్గాలపై ఎందుకంత ఫోకస్ పెడుతున్నారనేది అంతు చిక్కని వాదన. అయితే ఈ తగాదాలను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ అసలు జిల్లాకే రావడం మానేశారట. కేవలం తన నియోజకవర్గమైన హుస్నాబాద్లోనే పర్యటనలతో పాటు కరీంనగర్ జిల్లాకి పరిమితమయ్యారాయన. ఇక సంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ అయితే ఈ గ్రూపు గొడవలతో తలపట్టుకుంటున్నారట. ఏకంగా తన ముందే గ్రూపులుగా విడిపోయి గొడవ పడుతుంటే ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారట వివేక్ కూడా. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి సారించి గొడవలను సెట్ చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉందని కార్యకర్తలు వాపోతున్నారు.